గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాము. మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని ఫ్రీగా అందించబడతాయి. మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకైతే నిన్న సాయంత్రం గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదల కావడం అయితే జరిగింది. దీని తర్వాత టీఎస్పీఎస్సీలో అయినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్ అని ఈ మంత్లో అన్నిటి రిజల్ట్ అయితే వస్తాయి. జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా తొందరలోనే రాబోతుంది. అది కూడా మనకు ఒక 1 వీక్ లోపు జేఎల్ రిజల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టాప్ ర్యాంక్స్ ఇవ్వడం అయితే జరిగింది. మనకు టాప్ 220 మార్క్స్ 458 అని ఉంది. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ స్టేట్ టాప్గా అయితే ఉన్నారు ఈ హాల్ టికెట్ అతను. మనకు ఈ పీడిఎఫ్ అనేది 15,000 పేజీలలో ఉంది. దాదాపుగా 15,000 పేజీలు ఉంది పీడిఎఫ్. కాబట్టి దాన్ని తొందరగా సెర్చ్ చేస్తే చాలా లేట్ అవుతుంది. కాబట్టి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ యొక్క పూర్తి అంకెలు కాకుండా కొన్ని నెంబర్స్ మాత్రమే, లాస్ట్ కొన్ని డిజిట్స్ని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 222867 ఉంది కదా, లాస్ట్ 2867 కానివ్వండి, 867 కానివ్వండి, ఇలాంటి లాస్ట్ నెంబర్లని మీరు కొట్టండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తొందర అక్కడ షో చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రెడ్ మార్కులో కానీ ఎల్లోలో కానీ హైలైట్ చేసి చూపిస్తుంది. మీరు అన్ని హాల్ టికెట్ నెంబర్ అంతా కొట్టేసరికి ఆ ఏ పేజీలో ఉందో అనేది చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఈ లాస్ట్ నెంబర్స్ కొట్టి మీ యొక్క పూర్తి హాల్ టికెట్ నెంబర్ని అక్కడ చూసుకుని కొన్ని హాల్ టికెట్లను చూసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ తొందరగా అంటే దాంట్లో తొందరగా ఐడెంటిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ పీడిఎఫ్లో మొత్తం హాల్ టికెట్ కొడితే సెర్చ్ అవుతానే ఉంది, కానీ ఐడెంటిఫై అవ్వట్లేదు ఎక్కడ ఉందని హాల్ టికెట్ అనేది, మన మార్క్స్ అనేటివి. కాబట్టి మీరు పూర్తి హాల్ టికెట్ నెంబర్ కాకుండా మీ యొక్క లాస్ట్ నెంబర్లు కొన్ని తీసుకొని కొట్టండి. మళ్ళీ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మొత్తాన్ని చూసుకోండి ఒకసారి. ఎందుకంటే దీనిలో అన్ని నెంబర్లు సేమ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి చూసుకుంటే మీకు తొందర ఐడెంటిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీకు హాల్ టికెట్ లేకుంటే మళ్ళీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేస్తే అక్కడ నవ్ యువర్ హాల్ టికెట్స్ అని అవన్నీ ఉంటాయి. దాంట్లో మీరు వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా తొందరలోనే 1:2 అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్స్ పెడతారు. తర్వాత వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీరైతే రెడీగా ఉంచుకోండి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకైతే అవసరం ఉంటుంది, అది తీసుకోండి. ఎవరైతే 1:2లో సెలెక్ట్ అవుతారో అదేవిధంగా మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ని రెడీ చేసుకొని మీ యొక్క అన్ని 2 జిరాక్స్ ఎట్లయితే తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల పీజీటీ ఫలితాలు రిలీజ్. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, ఇయాల్టి నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్. ఈ పీజీటీ రిజల్ట్ అనేవి మొన్ననే సైట్లో కొద్దిగా లేట్ అప్లోడ్ కావడం వల్ల నిన్న అయితే మనకు రావడం జరిగింది. వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ రోజు నుండి అయితే ఉంది. సో వీరు కూడా అక్కడ చెక్ లిస్ట్తో పాటు ఆ యొక్క రిజల్ట్లోనే ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది అక్కడ మెన్షన్ అయితే చేయడం, కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అని ప్రతి దాంట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకుంటే ప్రొవిజనల్ అయితే తీసుకెళ్ళండి. కాన్వకేషన్కి అయితే అప్లై చేసుకుని కాన్వకేషన్ సర్టిఫికేట్ రావాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకున్నట్టున్నా సరిపోతుంది. దాంతోపాటు ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఫలితాలను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను బోర్డు ప్రకటించింది. శని ఆదివారాలలో వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల సర్టిఫికేట్లను పరిశీలిస్తామని తెలిపింది. శనివారం ఉదయం 9 గంటలకు పీజీటీ హిందీ, ఆదివారం ఉదయం 9 గంటలకు పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు సర్టిఫికేట్లను పరిశీలిస్తామని వెల్లడించడం అయితే జరిగింది. పీజీటీ హిందీ అభ్యర్థుల సర్టిఫికేట్లను చైతన్యపురిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ విమెన్, పీజీటీ సోషల్ అభ్యర్థుల సర్టిఫికేట్లేమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారా భవన్, పీజీటీ మ్యాథ్స్ బయాలజీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో పరిశీలిస్తామని చెప్పారు. ఒకసారి ఈ యొక్క వెన్యూలు అయితే గుర్తుపెట్టుకొని మీరు మన హిందీకి సంబంధించి ఏమో మనకు పీజీటీ హిందీ అభ్యర్థుల సర్టిఫికేట్ చైతన్యపురిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ లో అక్కడ జరుగుతుంది. మీ పీజీటీ సోషల్ అభ్యర్థుల సర్టిఫికేట్లు ఏమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారా భవన్,
అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ అండ్ బయాలజీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 10లోని కొమ్రంభీం ఆదివాసీ భవన్లో పరిశీలిస్తామని చెప్పారు. రాత పరీక్ష ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్టు తెలిసింది. మనకైతే నిన్న పీజీటీ హిందీ 327 మంది, పీజీటీ సోషల్ 415, మ్యాథ్స్కు 459, బయాలజీకి 326 మందిని అయితే ఎంపిక చేసింది. కాగా వెరిఫికేషన్కు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన 2 సెట్ల జిరాక్స్ సర్టిఫికేట్లను తీసుకురావాలని బోర్డు వెల్లడించింది. ఏ సర్టిఫికేట్ మిస్ అయినా వెరిఫికేషన్కు అనుమతించమని స్పష్టం చేసింది. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏ సర్టిఫికేట్ అంటే మెయిన్ అంటే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది. చాలా మంది కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉండకుంటే మీ యొక్క అప్లై చేసినట్టు ఒక స్లిప్ కానీ అవి ఏమైనా చూపించండి, లేకుంటే టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే ఏ సర్టిఫికేట్ మిస్ అయినా వెరిఫికేషన్కి అనుమతించమని స్పష్టం చేసింది అన్నారు. సో కాన్వకేషన్ చాలా మంది దగ్గర ఉండదు, దాని గురించి అంత టెన్షన్ అయితే పడకండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ తీసుకొని దాని మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి, మీరే సైన్ పెట్టుకొని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా వెళ్ళండి. మీ యొక్క పీజీటీకి సంబంధించినట్టు క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ సెట్లు అయితే తీసుకెళ్ళండి. పీజీటీ అంటే మీకు పీజీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అదేవిధంగా కాన్వకేషన్ ఉంటే కాన్వకేషన్ తీసుకెళ్ళండి. లేని వాళ్ళు మాత్రం ప్రొవిజనల్ సర్టిఫికేట్స్తో పాటు మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు ప్రశాంతంగా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పీజీటీ ధృవీకరణ పత్రాల పరిశీలన నేడు రేపు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇదైతే మీకు ఈ రోజు అండ్ రేపు 2 రోజులైతే ఈ యొక్క వెరిఫికేషన్ ఉంది. ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు 48 మందిని ఎంపిక చేయడం అయితే జరిగింది. వైద్య విధాన పరిషత్లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు ఎంపికైన 48 మందిని తుది జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జోన్ 5 కింద 17 మంది, జోన్ 6 కింద 31 మంది పోస్టులకు అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. మీకు అన్ని రకాల రిజల్ట్, జేఎల్కి సంబంధించిన రిజల్ట్ కూడా 1 వీక్లో వస్తుంది. అదేవిధంగా గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి టీజీటీ రిజల్ట్ కూడా రావడానికి 1 వీక్ అయితే పడుతుంది. మా మొర ఆలకించండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వాలంటీర్ల వేడుకోలు, కరోనాతో ఉపాధి కరువైందని ఆవేదన, బడ్జెట్ సమావేశాల సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము 690 పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయుల సంఖ్య ఏమో 6,802. అదేవిధంగా విద్యార్థులు 1,12,805. గతంలో పనిచేసిన విద్యా వాలంటీర్లు 480. సింగిల్ టీచర్ స్కూల్స్ 23. అదేవిధంగా జీరో టీచర్ స్కూల్ ఏమో 10 అయితే ఉన్నాయి. ఇది ఎక్కడంటే హైదరాబాద్ సిటీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చినటువంటి మన యొక్క ఈ విద్యా వాలంటీర్లకు సంబంధించి. కాబట్టి విద్యా వాలంటీర్లను మళ్ళీ తీసుకోవాలని వారైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే వేడుకుంటున్నారట. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇలాగో విద్యా వాలంటీర్లను పెడతా అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి టైం అయితే పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మంత్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మీకు జూలై ఆగస్టు వరకు అపాయింట్మెంట్ కావచ్చు. లేదు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ ఇస్తే ఇంకొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ మంత్లోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ వచ్చేదాకా అయితే చెప్పలేము వస్తుందా రాదా అనేది. దాదాపుగా ఈ మంత్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అన్ని అవసరమైనటువంటి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని రెడీ చేసి అయితే పెట్టారు. ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పర్మిషన్ ఇవ్వగానే నోటిఫికేషన్ ఇస్తామని దేవసేన గారు వెల్లడించడం జరిగింది. మన విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పారు, గత నోటిఫికేషన్లో 5,089 పోస్టులతో పాటు మిగిలినటువంటి ఇంకో 5 నుంచి 6,000 పోస్టులు లేదా 7,000 పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మంత్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే వస్తే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 వయో పరిమితి 2 ఏళ్లు పెంచుతామని సీఎం రేవంత్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు నమ్ముకునే ఇది మనకు అవసరం లేనిది. ఇక్కడైతే చూడండి, గ్రూప్ 1 వయో పరిమితి 2 ఏళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి 46 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 44 నుంచి 46. ఇక్కడ చూసుకున్నట్లయితే విషయాన్ని చెప్పడం జరిగింది. మొత్తం మనకు 1 year లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే పదే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఉన్న నోటిఫికేషన్లకే రిక్రూట్మెంట్ కూడా దాంట్లో 2 లక్షల కౌంట్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ 4ని కూడా దాంట్లోనే కౌంట్ చేయడం జరుగుతుంది 2 లక్షలని. గతంలో ఎగ్జామ్స్ అయిన వాటికి కూడా ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేవన్నీ కూడా ఆ 2 లక్షల్లో కౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది.
గురుకుల ఉద్యోగులకు ఇంకా జీతాలు అయితే రాలేట. మొదట సాంకేతిక సమస్యతో నిలిచాయన్న అధికారులు ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తని వైనం. 10వ తేదీ వచ్చిన జీతం రాకపోవడంతో ఉద్యోగుల ఆవేదన. సో ఈరోజు మనకు ఒక విషయాన్ని అయితే చెప్పవచ్చు. డిఎస్సికి సంబంధించి ఆ నోటిఫికేషన్ వస్తే ఈ మంత్లో రావాలి, లేకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే. ఇప్పుడైతే రాదు, ఇంకా లేట్ అయినా లేట్ అవుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ అయ్యాలనుకుంటే అసెంబ్లీ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.